మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు. బహుశా భారతదేశంలో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాజకీయ కార్యకర్తలకి, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్నంత ఓపిక ఈ ప్రపంచంలోనే ఎవరు లేదని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 6 గంటల నుంచి చెప్పిందే చెప్పి ఎన్ని చెప్పినా ఇంకా కూర్చొని ఉంటారు. ఇది మీ గొప్పతనం. బీఆర్ఎస్ పార్టీకి ఆలయంలో తెరువు లేదు అని చెప్పడానికి ఇంత మించిన నిదర్శనం ఇంకొకటి అక్కర్లేదు. సరే, నేను రావడం కంటే ముందు చెప్పిన మన గ్రామాలకు సంబంధించిన గ్రామశాఖ అధ్యక్షులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మేము ఈ గ్రామం యొక్క ముఖ చిత్రాన్ని స్పష్టంగా చెప్పాను. నేను మొన్న ఈ మధ్యకాలంలో నా దగ్గర సర్పంచులు వచ్చినప్పుడు చెప్పిన, ఈసారి ఈ టర్మ్లో సర్పంచులైన వాళ్ళంతా అదృష్టవంతులు ఎవరు లేరు అనే మాట. ముందు వాళ్ళకి అర్థం కాలేమో వాళ్ళకి. సార్ మీరే అప్పుడు ఏదో వేరే చెప్పారు కదా అన్నారు. నేను సర్పంచ్ ఎన్నికల ముందు సర్పంచులు పోటీలు పడుతుంటే పిలిపించిన ఒక్కొక్క ఊర్లో మన పార్టీ వాళ్ళే 3-4 పోటీ పడ్డారు. నాకు 113 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 500 మంది పోటీ పడ్డారు. అందరిని పిలిపించినప్పుడు వాళ్ళకు మాట చెప్పిన, వాళ్ళ సంఖ్య తగ్గిద్దాము, కొంచెం వాళ్ళని దాని మీద కోరిక తగ్గిద్దామని చెప్పి కొన్ని విషయాలు చెప్పిన. ఏం లేదా, మీరు అట్లా ఏమో ఉందని ఆగమానంగా ఉరుకోకుండ్రి, అడ్డగోలి ఖర్చు పెట్టుకొని సంవత్సరాలు లాగం చేసుకోకుండ్రి. మీ పని ఒకటే నేను చెప్తున్నా, సర్పంచ్ అయితే రేపు పొద్దున మీరు ఎట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. పొద్దుగాల 5 గంటలు లేచి ఆకిలుకుడు పని. ఎందుకంటే ఊళ్ళో మొత్తం స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ పోయి మొంగ గడుపుకొని చాయ్ తాగి వస్తే మళ్ళీ మురికానుల పని. ఆ తర్వాత పోయి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే నీళ్లు పోసే పని చెట్లకు. ఆ తర్వాత పోయి ఇంత తిని మళ్ళీ లేస్తే ఎంబటి వచ్చి మళ్ళీ బజార్లు మంచిగా ఉన్నాయో లేవో చూసుకొని, సీట్ రేట్లు ఉన్నాయో లేవో చూసుకొని, పొద్దుగా కూడా కొద్దిగా ఇంత ఎక్కువ కింద పడిపోతే వాళ్ళ ఇంటికాడ వండబెట్టి వచ్చే పనికి తప్ప మీకు వేరే ఉండదు. ఇంత పెద్ద పని ఉంటుంది మీకు సర్పంచ్లకు. మీరు 24 గంటలు చేసినా సరిపోదు. కాబట్టి అనవసరంగా పోటీకి పోయి ఇంట్లో ఉన్నాయని తెచ్చి, ఉన్నాయని అమ్మిపెట్టి, దొరికితే అప్పు తెచ్చి, ఎన్నికలు అయిపోయిన తెల్లారి మా ఆమె మందు డబ్బు పట్టుకుంది, నేను తాడు తీసుకొని పైకి ఎక్కుతా అని ఇట్లాంటివి చేయకుండ్రి. ఎవరెవరు యునానిమస్ చేయండి. ఏం పని లేదే, ఖాళీగా ఉన్నా ఇంటికి ఊరికి సేవ చేస్తే 24 గంటల నూలను మాత్రమే పెట్టండి అని చెప్పింది. నేను మొన్న మళ్ళీ ఈ మాట అవార్డులు ఇచ్చినప్పుడు చెప్పిన, ఈసారి సర్పంచులైన వాళ్ళు మీరు అదృష్టవంతులు అని. ఎట్లంటే సార్ మీరు అప్పుడే మమ్మల్ని చాకరీ చేయాల్సి వస్తుందంటారు కదా అన్నారు. నిజమే, కానీ మీరు సర్పంచ్ కావడానికి ముందు మీ ఊరు ఏముండే ఒక్కసారి మీరు మీ ఊరు బయటకు వచ్చి మళ్ళీ ఊర్లో పోయేటప్పుడు చూసుకుంటూ పోండి. మీ ఊరు ముందట నిలబడి చూడండి. అవ్వాల ఏముంది ఊరు, ఇవాళ ఏముంది. ఈ గొప్ప మార్పుకు మేమే బాధ్యులం అనే భావన ఎంత గొప్ప ఆత్మవిశ్వాసం ఇస్తుంది, ఎంత గొప్ప సంతృప్తినిస్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా అంతకు మించిన సంతృప్తి ఏముంటుంది ఇంకా జీవితంలో. అది ఆ గొప్పతనం మీకే వచ్చింది వాళ్ళనమాట. ఇంతకుముందు నర్సులలో చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నిజమే, నాయకులు చాలా మంది వస్తారు పోతారు, ప్రజాప్రతినిధులు చాలా మంది పోయింది ఇప్పటికి. కానీ ఎప్పటికీ శాశ్వతంగా వాళ్ళ పేరు నిలబెట్టుకోగలిగిన అవకాశం వచ్చిన వాళ్ళే అదృష్టవంతులు రాజకీయాల్లో. ఆ అదృష్టం ఈసారి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ప్రజాప్రతినిధులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వచ్చింది. నిజమే, ఇవాళ అంత అభివృద్ధి జరిగింది మీ గ్రామాలలో. ఇంతకుముందు పెద్దలు యాదవరెడ్డి గారు సార్, ఇంతకుముందు మర్చిపోయిన సార్ అన్న యాదవరెడ్డి గారు, మన శాసనమండలి సభ్యులు, మన ఈ కార్యక్రమ ఇన్ఛార్జి గారు, వారు మాట్లాడుతూ మాట చెప్పారు. సర్పంచ్గా ఆనాడు మాకు ఒక 3 లక్షల రూపాయలు వస్తే పెద్ద ఊర్లో పండుగ అయిపోయింది. మేము చాలా పెద్ద గొప్ప విజయం సాధించేట్టుగా మేము మా ఊర్లో పండుగ చేసుకున్నాం అన్నమాట. ఇంతకుముందు నరసన్న చెప్పిండు, మొత్తం నా జీవితకాలంలో అయినా కలిసే 10 లక్షలు అనే మాట. చాలా మంది ప్రజాప్రతినిధులు మన వాళ్ళు, ఇతర పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనతో పని చేస్తున్నారు. అందరి అనుభవంలో ఉంది. 1 లక్ష రూపాయలతోనే ఊర్లో ఒక సీసీ రోడ్డు పెడితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ నాయకుడికి లాయల్గా ఉన్నది. ఇవాళ కూడా చెప్పుకుంటారు, నాకు మనం పలానా ఎమ్మెల్యే ఉండగా 1 లక్ష రూపాయలు ఇచ్చిండు మా ఊరికి. నిజమే, ఇచ్చిన వాళ్ళని తలుచుకోవడం మంచిదే, తలుచుకోవాలి మనుషులను కాబట్టి. తినకాడ రేవుదల వాళ్ళు ఏనంటారు, తినకాడ పక్క సాకులు కలిసేటోళ్ళుగా ఉండొద్దు, తినింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉండొద్దు, తినకాడ రేవు తెలవాలి, పెట్టిన కాడ ఆశీర్వాదం ఇచ్చుకోవాలి అని చెప్తారు. ఇవాళ తెలంగాణలో అభివృద్ధి ఆ పద్ధతిలో జరిగింది. ఒక్కొక్క ఊర్లో ఒక 1000 జనాభా ఉన్న ఊర్లో ఇప్పటి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మీరు లెక్క పెడితే సంక్షేమ పథకాల పేరు మీద కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద కావచ్చు, ఒక్కొక్క ఊరికి 10 కోట్లకు తక్కువ కాకుండా వచ్చింది. ఒక 1000 జనాభా ఉన్న ఊరికి 10 కోట్లు తక్కువ కాకుండా వచ్చింది. మూడకొండూరు లాంటి ఊరు మొత్తం ఇప్పుడు మనం కనుక లెక్క పెడితే దాదాపుగా 30 కోట్ల రూపాయలు దాటుతుంది. ఇవాళ మూడకొండూరుకు వచ్చిన డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల నుంచి వచ్చిన డబ్బులు. ఇవన్నీ ఒకవైపు. నిజమే సునీత ఇంతకు ఒక మాట చెప్పేది, తెలంగాణ వచ్చిన తర్వాత నాకేం ఉపయోగం జరగలేదు అని చెప్పగలిగిన ఒక మనిషి కూడా లేడు. ఈ మాట నేను ఒక 4 ఏళ్ల కింద, 5 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఆయన పంపించే 4 ఏళ్ళు అయింది మనం పెద్ద మనిషి. జానారెడ్డి గారు ఒక పెద్ద మనిషి ఉండే మన జిల్లాలో, నాగార్జున సాగర్ శాసనసభ్యుడు. ఈ జిల్లా నేనే పెద్ద 17 సంవత్సరాల మంత్రిని, మొత్తం రాష్ట్రంలో నేనే సీనియర్ను, జిల్లాలో కూడా నేనే అని చెప్తుంటారు పెద్ద మనిషి. ఆయనే, అందులో సందేహం ఏం లేదు. ఆ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వారు 18 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమానికి, తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలిసి ఇప్పుడు ఎవరైనా సరే ఒక మనిషి ఈ పూట నాకు ఇంట్లో బియ్యం లేక వండుకోలేదు, నేను తినలేకపోతున్నా, పస్తులున్నా అనే మనిషి ఉన్నాడా? ఇవాళ ఎవరైనా ఒక్కరైనా? ఒక్కరంటే ఒక్కరు లేదు. ఏం జరిగింది కేసీఆర్ పరిపాలనలో? ఏమి ఇచ్చిండు కేసీఆర్ అంటే కేవలం 6 అంటే 6 ఏళ్లలోనే ఆకలి దరిద్రాలతోని, ఆకలి చావులు, ఆత్మహత్యలతో వారసత్వం వచ్చిన ఈ రాష్ట్రం నుంచి ఆకలి దరిద్రాన్ని వెంటబడి తరిమిండు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మనిషి కూడా ఒక పూట భోజనం తినకుండా పడుకోలేని స్థితి తీసుకొచ్చిండు. ఇది కేసీఆర్ చేసిన అద్భుతం. కానీ ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది? దేశం మొత్తంలో మిగతా రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రజలందరూ 2 పూటల భోజనం తినడం లేదు. 35% మంది పైగా ప్రజలు ఒకటే పూట భోజనం చేసి 2వ పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక నివేదికలు ఊదరగొడుతున్నాయి. భారతదేశం పరువు ప్రపంచ మార్కెట్లో పడిపోతుంది. ఎవడైనా విమానం ఎక్కి వేరే దేశంలో దిగితే వీడు ఆకలితో వచ్చింది అని అనుకునే పరిస్థితి వచ్చింది మన భారతీయులకు మోడీ గారి గొప్ప పరిపాలనలో. కానీ అదే సందర్భంలో
ఆకలి చావులతోని ఆకలి దరిద్రాలతోని వచ్చిన ఈ రాష్ట్రాన్ని ఆకలి అనేది లేకుండా చేసిండు కేసీఆర్. అంతేకాదు 2014 ముందు మనకు సరిపోని తిండి పండించుకునే స్థితి మనం లేదు. ప్రత్యేకించి మన జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలో అత్యంత ఎక్కువ బోరుబావులు ఉన్న జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఒక్కొక్క చిన్న ప్రాంతంలో ఇన్ని లక్షల బోరుబావులు కలిగి ఉండడం అనేది, 5.5 లక్షల బోరుబావులు కలిగి ఉండడం అనేది కేవలం ఒక్క నల్గొండ జిల్లాలోనే ఉంది. 5.5 లక్షల బోరుబావులు ఒక్క మన జిల్లాలో ఉన్నాయి. ఇటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చే నాడు మన జిల్లా నుంచి ధాన్యం సేకరణ కేవలం 3.5 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ గత 2 సంవత్సరాలుగా 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశానికి ఇచ్చి భారతదేశానికి అన్నం పెట్టే జిల్లాగా నల్గొండ జిల్లా తయారైంది. ఆనాడు రాష్ట్రం నుంచి మనం ఇచ్చిన ధాన్యం 40 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 40-45 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ గత 2 సంవత్సరాలు వరుసగా 1,45 లక్షల టన్నుల ధాన్యం ఇచ్చి మొత్తం భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తయారైంది. ఏమిచ్చిండు కేసీఆర్ అంటే ఇది ఇచ్చిండు. మోడీ రాజకీయ కుట్ర చేసి కేసీఆర్, రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ నుంచి రైతులు వేరు చేయాలి, తల్లి పిల్లలు వేరు చేయాలని చెప్పి కుట్ర చేసి యాసంగి ఒడ్లు నేను కొనను, యాసంగి ఒడ్లు మాకు అక్కర్లేదు, తెలంగాణ వండి అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తే ఆ రోజు కూడా కేసీఆర్ భయపడలేదు. ఇయ్యకపోతే కొనకపోతే వాడు కొనుక్కోపోయాడు, నేను కొంటా ప్రతి గింజ, అవసరమైతే బయట మార్కెట్లో 10 రూపాయలు తక్కువగా అమ్ముతా, 2,000-3,000 కోట్లు నష్టం వస్తే మా రైతాంగం తరఫున నేను భరిస్తా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యం, సాహసం చేసి ప్రతి గింజ కూడా కొన్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ మనం మన కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చింది కేంద్రం మళ్ళీ. ఎందుకంటే భారతదేశం పరువు ప్రపంచంలో పోతుంది. భారతదేశంలో 35% మంది ప్రజలు ఆకలితో పడుకుంటున్నారు, అన్నం వస్తలేదు, అన్నం దొరకలేదు అని చెప్పి ఏదైతే వస్తుందో ఇవాళ మనం బదిలాడుతున్నారు, మీరే ఇయ్యాలి మళ్ళీ అని. ఏ నోటితోనైతే వద్దన్నారో ఇవాళ బదిలాడి 6 గంటలు కాగానే మన మోటార్ ఆగిపోతుంది, టక్కున మన మోటార్ నడుస్తుంది. మన రైతుల్ని అడుక్కొని నీళ్ళు పెట్టుకుంటున్నారు. రైతులే కాబట్టి బతకని అని ఇస్తారు. ఆ నుంచి పోయి గత 2-3 ఏళ్లుగా మన రైతులు బతలాడుకొని 1 గుంట, 2 గుంటలు, 3 గుంటలు కొనుక్కుంటున్నారు. మన భూమి కొనుక్కొని ఇలా బోరేసుకొని వాళ్ళు వారించుకుంటున్నారు. ఆ రైతు 1 గుంట కొనుక్కున్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్నాం. మనం పక్క రాష్ట్రం కూడా మనమే పక్షపాతం చూపించడం లేదు. రైతే కదా బతకని అని అన్నాడు కేసీఆర్. అగో వాళ్ళు పెడుతున్నారు పంచాయతీ, వాళ్ళ పిల్లలు మనకి ఇస్తే పాపం వాళ్ళ 1 లక్ష రూపాయలు వస్తలేదు. కానీ మనం మన పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చినా 1 లక్ష రూపాయలు చెక్ వచ్చినాడు అలా చూసిపోతున్నారు. మన అమ్మాయి నాటికి ఇచ్చిన పెళ్ళైన అమ్మాయి నెల తప్పగానే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇచ్చే కార్యక్రమం చూస్తున్నారు. వాళ్ళ కోడలు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే కేసీఆర్ కిట్ చూసి సంబరపడుతున్నారు. అవో గామను మొదలు తిరిగి. అండ్ నేను మీ ఫైమా. RM9 న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.